హైదరాబాద్ కూకట్పల్లిలో దారి దోపిడీ దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి దారి దోపిడీకి పాల్పడుతున్న 4 దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు దుండగుల వివరాలను వెల్లడించారు. డివిజన్ పరిధి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. గండిమైసమ్మకు చెందిన 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. మట్టుకు సంబంధించిన ల్యాండ్లో ట్రాన్స్జెండర్స్ తిరుగుతున్నారు. అక్కడ పబ్లిక్ను కవ్వించుకుంటూ అక్కడ గ్రూపుగా ఉండి వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ఆర్ఎస్ బ్రదర్లో జ్యువెలరీస్లో క్యాషియర్ అతను కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అప్పుడే మోటార్ సైకిల్ మీద ఒక 4 వచ్చి ఈ ట్రాన్స్జెండర్ని బెదిరించారు. ఇతన్ని కత్తి తీసి బెదిరించి అతని దగ్గర ఉన్న చైను సెల్ఫోను గుంజుకున్నారని చెప్పి కంప్లైంట్. దాని తర్వాత ఒక 15 నిమిషాలకు ఇంకో అతని దగ్గర అదే టీము రోడ్ నెంబర్ 4 నుంచి తిరుగుకుంటే ఇటు వచ్చి మళ్ళీ ఇంకో అతన్ని బెదిరించి వాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్ గుంజుకున్నారు అని తెలిసి కంప్లైంట్ వచ్చింది. వెంబడే కేసు రిజిస్టర్ చేసి డిఐ రవి ప్లస్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో 4 టీములు పెట్టినాము. అలానే మన బాలనగర్ సిసిఎస్ వాళ్ళ సహకారంతో 24 అవర్స్లో మనము ఈ 4 ఎవరైతే అనుమానస్తులు చెప్పిర్రో మన సీసీ కెమెరాలో దొరికినాయో ఈ కంప్లైంట్ పార్టీ ఎవరైతే చెప్పిర్రో ఆ పోలికలు గల సిక్ వాళ్ళని 4 అదుపులో తీసుకొని విచారించినాము. వాళ్ళు ఇది మేమే చేసినాం సార్ అని చెప్పి ఒప్పుకున్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే కంప్లైంట్ దగ్గర చైన్ లేకుండే చైన్ పోయిందని కల్పించి చైను ఫోన్ పోయిందని చెప్పాడు.